భారతదేశానికి ఎదురయ్యే ముప్పులు, మనం ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా భౌగోళిక రాజకీయ ఒడిదుడుకుల వల్ల మొదట ప్రభావం మన ఇంధన భద్రతపై పడుతుంది. పశ్చిమ ఆసియాలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల ప్రాణాలు ముప్పులో ఉన్నాయి. నష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశం తన స్ట్రాటజిక్ ఆటోనమీ బలోపేతం చేసుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వివాదం తగ్గని నేపథ్యంలో భారతదేశానికి ఎదురయ్యే ముప్పులు, అవకాశాలు ఇంకా ప్రయోజనాలు ఏంటో ఈ వీడియో ద్వారా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ హలో నమస్తే, నా పేరు అరుణ్, యూ వాచింగ్ తెలుగు నౌ. ప్రాంతీయ ప్రాముఖ్యత ఇంకా ముప్పుల గురించి మాట్లాడుకుందాం. పశ్చిమ ఆసియా ప్రాంతం ప్రస్తుతం యుద్ధ మేఘాలతో నిండి ఉంది. ప్రపంచ చమురు ఉత్పత్తికి ముఖ్యమైన సముద్ర మార్గాలకు కేంద్రమైన ఈ ప్రాంతం ప్రస్తుతం అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంది. మనం ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా దీని బాహ్య ప్రభావాలు మన ఆర్థిక వ్యవస్థ, డిప్లొమసీ ఇంకా ఇంటర్నల్ స్టెబిలిటీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఒడిదుడుకుల వల్ల మొదట ప్రభావం మన ఇంధన భద్రతపై పడుతుంది. క్రూడ్ ఆయిల్ ఇంకా సహజ వాయువు కోసం భారతదేశం దిగుమతులపై పూర్తిగా ఆధారపడి ఉంది. హార్మోజ్ జలసంధి నిరోధించబడడం వల్ల సరఫరాలో ఆటంకాలు కలగడమే కాకుండా క్రూడ్ ఆయిల్ ధర ఇప్పటికే బ్యారియర్లకు $100 దాటిపోయింది. ఎకనామిక్ అండ్ కనెక్టివిటీ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇంధనమే కాకుండా ఓడరేవు ఇంకా INSTC కారిడార్ వంటి అనుసంధాన ప్రాజెక్టులు కూడా ఈ యుద్ధం వల్ల ప్రమాదంలో ఉన్నాయి. అధిక దిగుమతి బిల్లులు ఇంకా రూపాయి విలువ పడిపోవడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. ఇది ఎరువులు, ఇతర తయారు వస్తువుల ధరలు పెరగడానికి అంటే ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ కు దారితీస్తుంది. దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఇంకా మ్యాక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఏర్పడవచ్చు. ఇక థర్డ్ పాయింట్, ది ఇండియన్ డయాస్పోరా అండ్ డిప్లొమసీ. పశ్చిమ ఆసియాలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల ప్రాణాలు ముప్పులో ఉన్నాయి. ఇంకా వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం ఒక పెద్ద బాధ్యత. అంతేకాకుండా అక్కడి నుంచి వచ్చే $100 బిలియన్ల విదేశీ ఆదాయం కూడా ప్రమాదంలో ఉంది. దౌత్యపరంగా చూస్తే ఇరాన్ ఇంధనానికి, ఇజ్రాయెల్ రక్షణకు, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యం. గల్ఫ్ ప్రాంతం ఇంధనం ఇంకా ప్రవాస భారతీయుల కోసం చాలా కీలకం. యుద్ధం కొనసాగితే తటస్థంగా ఉండటం భారత్కు పెద్ద సవాల్గా మారుతుంది. ఇంకా ఏదో ఒక పక్షం వైపు ఉండాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటే నష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశం తన స్ట్రాటజిక్ ఆటోనమీ బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ ఏ కూటమిలోనూ చేరకుండా ఉండటానికి ఇది ఒక సరైన సమయం. రష్యా వంటి మిత్రదేశాల సాయంతో ఇంధన మార్గాలను వైవిధ్యపరచుకోవడం, పునరుత్పాదక శక్తిని వేగవంతం చేయడం ఇంకా వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాలి. భారత్ ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తే అంతర్జాతీయ స్థాయిలో మన దౌత్యపరమైన హోదా పెరుగుతుంది. ఇక ఫైనల్ గా కన్క్లూజన్ కొద్దాం. స్వల్పకాలంలో ఇంధన వనరుల వైవిధ్యం ఇంకా ప్రవాస భారతీయుల రక్షణపై దృష్టి పెట్టాలి. మధ్యకాలికంగా సరఫరా గొలుసులను పటిష్టం చేసి దీర్ఘకాలికంగా వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టడం ద్వారా భారత్ ఇటువంటి బాహ్య ఒడిదుడుకులను ఎదుర్కోగలదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.